దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన వాక్యంను చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనమును మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 12th చాప్టర్ వర్స్ 2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎడల ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆశుడయ్యాను. ఒక చిన్న రెఫరెన్స్లోనే మొత్తం హిస్టరీ వచ్చేసిందండి. ఇక రాయబడి ఉంది, మనము కూడా ఎవరంట అంటే ఈ వాక్యం అంతా ఆధారముగా మనము కూడా ప్రతి భారమును, మనకున్న భారమును సులువుగా మనల్ని చిక్కులో పెట్టే పాపమును విడిచిపెట్టి, అంటే కొందరు చాలా సులువుగా పాపములు పడిపోతారండి. సో కొందరు పడిపోరు, సరే పోని. అంటే ఇక్కడ రాయబడి ఉంది, విశ్వాసమునకు కర్తయగు దేవుణ్ణి కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు, అంటే మనం చిక్కులో పెట్టుతున్న పాపమును చిక్కకుండా మన విశ్వాసమునకు కర్త అయిన దేవుడైన యేసుక్రీస్తు వైపు చూడాలంట. మన యేసుక్రీస్తు వైపు చూసి, యేసు ఏ పాపము ఎరుగక ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆ రీతిగా మనం కూడా జీవించడానికి మనకు కృపను ఆయన ఏం చేయాలి? అనుగ్రహించాలి. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. అంటే ఈ లోక జీవితము దేని గురించి ఆయన సాదృశ్యంగా చెప్తున్నాడంటే, ఒక పరుగు పందెంలాగా మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో భూమి చుట్టూ తిరిగి వస్తుంది, చాలా స్పీడ్గా తిరుగుతుంది భూమి, కానీ మనం అంత స్పీడ్గా మనం తిరగలేము. కానీ నేనేమంటున్నానంటే, మనము ఏం చేయాలంట, ఇక్కడ రాయబడి ఉండి మన ఎదుట ఉంచబడిన పందెంలో, మన ఏ పందెంలో పరిగెత్తడం లేదు, కానీ మనం ఈ లోకంలో మనం పోరాడుతున్న ఒక పోరాటం, ఒక పందెం అండి. అంటే ఆ పందెం ఎటువంటిదంటే, మనము చదువు కోసం, బిజినెస్ కోసం, మేము బిజినెస్ ఫ్యామిలీ, బిజినెస్ కోసం, ఇంకా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తుల కోసం, దీనికోసం దానికోసం అని ఏదో ఒకటి రోజు రోజు ఏముంటుంది, ఏదో ఒక భారం, ఏదో ఒక పని, ఏదో ఒక ఇది చేస్తూనే ఉన్నాం. సో ఆ రీతిగా మనము కూడా ఇక్కడ రాయబడి ఉంది, మనకు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మన ఓపికతో మన ప్రయాణ జీవితమును మనం ఏం చేయాలి? కొనసాగించాలి. ఇంకా రాయబడి ఉంది, ఆయన తన ఎదుట, ఎవరి గురించి? యేసు గురించి రాయబడి ఉంది. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, యేసు ప్రభుకు ఖచ్చితంగా తెలుసు, ఆయన మరణించి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఎత్తబడి ఆయన దేవుని కుడి పార్శ్వమున, అదేది ఇక్కడ రాయబడి ఉంది ఈ వాక్యంలో, సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంది. హీ సీటెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క మహిమ గల సింహాసనంలో ఆయన ఏం చేసి ఉన్నాడు? ఆయన కూర్చొని ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంది. మీరు కూడా ఆ రీతిగా మీరు కూర్చుంటే దేవుడు మీకు కూడా అటువంటి ఒక సింహాసనమును ఆయన ఇస్తాడు. ఎందుకంటే నా జీవితంలో నేను చూస్తున్న దర్శనాలు, చాలా సంవత్సరాల క్రితం మేము చాలా చిన్న ఒక అద్దెంట్లో ఉంటున్నప్పుడు, చాలా కష్ట పరిస్థితిలో ఉంటున్నప్పుడు, అప్పుడు రాత్రి అంతా పిల్లలు సరిగా నిద్రపోరు. అప్పుడు వాళ్ళను ఒకే మంచం, ఆ మంచంలో ముగ్గురిని అటు సైడ్ ఇటు సైడ్ వేసుకొని నేను కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటాను. కొన్నిసార్లు 1 గంట 2 గంట అలా టైం అయిపోతుంది. ఇప్పుడు అలా ఉండలేకపోతున్నాను నా హెల్త్ పరిస్థితిని బట్టి. కానీ అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు నన్ను ఆత్మలో పరలోకానికి తీసుకొని వెళ్ళి అందమైన ఒక ప్రదేశంలో తీసుకొని వెళ్ళి ఎవరో సింహాసనంలో కూర్చున్నట్టు నాకు చూపించాడు. నేను అడిగాను, అది ఎవరు అని అడిగినప్పుడు కమ్ నియర్ అన్నాడు, దగ్గర రా అన్నాడు. దగ్గర వెళ్ళినప్పుడు ఇలా అన్నాడు. అలా అంటే ఆ ముఖంలో ఉన్న ముసుగు అలా వెనుక వెళ్ళిందండి. అక్కడ చూస్తే నా ముఖము
అలా తేజస్సుతో, ముఖం ప్రకాశముతో, వెలుగుతున్న ముఖంగా అక్కడ కనబడినదండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తుందండి. మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. నాకు హార్ట్లో 2 స్టెంట్ ఉంది, ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది. అయినా కూడా ఎంత మాత్రం కూడా నేను వెనుకపడను మినిస్ట్రీలో. ఎంత మాత్రం కూడా ఇప్పుడు వరకు కూడా దాదాపు 25-30 సంవత్సరాలు ఈ రీతిగానే సేవ చేస్తూ, ప్రపంచం అంతా వెళ్ళి దేవుని పరిచర్యను చేస్తూ నేను ఏం చేశాను, ఇప్పుడు వరకు సేవలో ఉన్నాను. మీ జీవితంలో కూడా ఒకవేళ మీరు సేవలో లేకపోయినా, మీ కుటుంబంలో మీరు యథార్థంగా ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ కొంతసేపు మీరు గడిపి ఆయన సన్నిధిలో మీరు ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే నమ్ముదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. ప్రభువా ఏ రీతిగా ప్రభువా విశ్వాసమును బట్టి తండ్రి అనేకులను ప్రభువా, ఇంకా రాహాబు వేశ్యకు కూడా ప్రభువా ఆమె పాలు పొందింది అని చెప్పి మేము చూస్తున్నాం ప్రభువా. ఇంకను ప్రభువా మాకు ఉంచబడిన ఆనందము కొరకై అవమానంను సహించక ప్రభువా, అనేకులు ప్రభువా దాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనముకు కుడిపార్శ్వంలో చాలామంది ఆశీనులై ఉంటారని చెప్పి ప్రభువా మేము చూస్తున్నాం, మేము నమ్ముతున్నాం తండ్రి. సజీవ లెక్కలో ఉన్నవారు కూడా ఇంకా దాన్ని చేరినప్పుడు వారు కూడా అదే దేవుని కుడిపార్శ్వంలో వారు కూర్చోడానికి ప్రభువా మీరు కూడా కృప చూపిస్తారని నమ్ముచున్నాం ప్రభువా. మమ్మును ప్రభువా ఈ రీతిగా ఈ ఒక వాక్యంను విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.